హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 82 రివెంజ్ వీక్ భాగంగా యుముంబా వర్సెస్ మన తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసి ఇంకో 3 డేస్లో అయితే ఉండడం జరిగింది కాబట్టి మీకు వచ్చేసి ఇప్పటి నుంచి అయితే హైప్ అయితే పెంచుతున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ వచ్చేసి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన హింట్స్ అనేవి ఇప్పుడు చూస్తున్న వీడియో తమ్నైల్ మీద అయితే ఉంటుంది. వన్స్ బ్యాక్ వెళ్ళి తమ్నైల్ చూసి మళ్ళీ వీడియో అయితే చూడండి. అప్పుడైతే మీకు అయితే ఫుల్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం ముందుగా హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లోనే చూసుకున్నాం. యుముంబా వచ్చేసి మీకైతే తెలుగు టైటన్స్ టీం పైన మీకైతే ఎక్కువ విన్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి దాన్ని వచ్చేసి మీకైతే తెలుగు టైటన్స్ వచ్చేసి రీసెంట్గా బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు దాంట్లో మన తెలుగు టైటన్స్ టీం అయితే విన్ కావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి రివెంజ్ వీక్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి అందులో మన తెలుగు టైటన్స్ టీంకి యుముంబాకి అయితే మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. నవంబర్ 28 అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసి చాలా హోరావర్గా సాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే చూసాం మనకైతే తెలుగు టైటన్స్ టీం యుముంబా అయితే డామినేట్ చేసి మనకైతే 2 పాయింట్స్ అయితే గెలవడం జరిగింది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ విషయానికి వస్తే మాత్రం ఆ మ్యాచ్లో వచ్చేసి పవన్ శ్రావత్ అయితే లేడు. మనకైతే మొత్తం యంగ్ ప్లేయర్స్ అండ్ మనకైతే విజయ్ మాలిక్ వచ్చేసి కెప్టెన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే పవన్ శ్రావత్ నేమ్ తీసిన తర్వాత మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసి పవన్ శ్రావత్ ఆడతాడా లేదా అనేది మీకైతే డౌట్ అయితే ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ మీకైతే ఇందాకే చెప్పాను. మీకైతే ఒక హింట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మీకైతే వీడియో తమ్నైల్ పైన ఉంటుందని నేనైతే అంటున్నాను కాబట్టి చాలా మందికి అర్థమైంది అనుకున్నాను. అండ్ పవన్ శ్రావత్ ఆడతాడా లేదా అనేది మీకైతే ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను కాబట్టి ఆ వీడియో ఇంకా మిస్ కాకుండా చూడంటే మాత్రం వీడియోని లైక్ చేసి చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూని అయితే కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ వచ్చేసి తప్పకుండా మనకైతే యుముంబా గెలవాలంటే రివెంజ్ తీర్చుకోవాలంటే మనకైతే మ్యాచ్ పైన అయితే వాళ్ళైతే దిగుతారు. కానీ మన తెలుగు టైటన్స్ టీం అయితే ఆ చాయిస్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి లాస్ట్ మ్యాచ్లోనే కొంచెం డిఫిట్ అయితే ఉన్నారు. అది కూడా గుజరాత్ జైంట్స్ పైన చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో చాలా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది వచ్చేసి 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే ఈసారి మనకైతే చాలా గట్టిగా అయితే ఇస్తున్నారు. అప్పుడు వచ్చేసి విజయ్ మాలిక్ అయితే కెప్టెన్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మీకు వచ్చేసి ఫుల్ అర్థమైంది అనుకున్నాను కాబట్టి. అండ్ మన తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం తొందరపాటు అయితే పడుతున్నాడు. అందుకే లాస్ట్ మ్యాచ్లో మనమైతే విన్ కాలేకపోయాం కాబట్టి రైడింగ్లో మొత్తం అయితే సెట్ అయింది. మనకైతే కృష్ణ కుమార్ సార్ కూడా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. రైడింగ్తో ఇబ్బంది ఏం లేదు. కానీ డిఫెండర్స్ వచ్చేసి తొందరపడుతున్నారు కాబట్టి కొంచెం వీక్ ఉంది మన డిఫెన్స్ వచ్చేసి. డిఫెన్స్లో కనుక కాంబినేషన్ అండ్ మనకైతే ట్యాకిల్స్లో సెట్ అయితే మాత్రం మనకైతే డిఫెన్స్లో కూడా ఎవరైతే ఆ ప్లేయర్స్ మనకైతే తెలుగు టైటన్స్ టీంని. అండ్ ఇక అపోనెంట్ టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. మనకైతే యుముంబా లాస్ట్ మ్యాచ్లోనే మనకైతే తెలుగు టైటన్స్ టీం వర్సెస్ యుముంబా జరిగినప్పుడు చాలా గట్టి పోటీ ఇచ్చి 2 పాయింట్స్ అయితే వాళ్ళైతే ఓడిపోయారు కాబట్టి. కానీ వాళ్ళ మెయిన్ రైడర్ అజిత్ చౌహాన్ వచ్చేసి అంత ఫామ్లో లేకపోవడం అండ్ మనకైతే కొంచెం ఆఫ్ కలర్గా అయితే కనిపించాడు కాబట్టి తనని అయితే సబ్స్టిట్యూషన్ చేశారు. కానీ వాళ్ళైతే ఇంకా గట్టి పోటీ అయితే ఇచ్చారు. ఒకవేళ కనుక ఆ రోజు మ్యాచ్లో అజిత్ చౌహాన్ కనుక ఆడుంటే మాత్రం తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ వచ్చేసి కొంచెం బ్రేక్ అయ్యేదని నాకైతే అనిపించింది. కానీ అజిత్ చౌహాన్ వచ్చి సబ్స్టిట్యూషన్ వెళ్ళడమే మన తెలుగు టైటన్స్ టీంకి బెనిఫిట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి రివెంజ్ వీక్లో మళ్ళీ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి మెయిన్గా అజిత్ చౌహాన్ అండ్ మనకైతే డిఫెన్స్లో సునీల్ అయితే బెంచ్ మీద కూర్చుని పెడితే మాత్రం తెలుగు టైటన్స్ టీమే మళ్ళీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి. దీనిపైన మీరేమనుకున్నారు? అండ్ మనకు రివెంజ్ వీక్లో యుముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ టీం యొక్క మ్యాచ్లో వచ్చేసి ఏ టీం గెలవబోతుంది? యుముంబానా ఆర్ మనకు తెలుగు టైటన్స్ టీం అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.